ఆఖరికి ఈ సమయం రానే వచ్చేసింది. ఎర్నాకులం ని వదిలి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. ఎర్నాకులం దాటి వెళ్తున్నామంటే అది కేరళ నుంచి దూరంగా వెళ్తున్నామనే అనుకోవాలి. సరే, మన ప్రయాణం అయితే ఆగకూడదు కదా. ఈ రోజు మన ప్రయాణం ఎర్నాకులం నుండి మున్నార్ వైపు. ఎస్, మున్నార్ వెళ్తున్నాం ఈ రోజు. ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ కేరళ, మున్నార్. అందరూ మున్నార్ లో వ్యూస్, వాటర్ ఫాల్స్, ఇంకా మంచి మంచి టీ ఎస్టేట్స్, ల్యాండ్స్కేప్స్ చూపించడానికి వెళ్తారు. కానీ మేము దేనికి వెళ్తున్నామో ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. అలా ఆటో బుక్ చేసుకుని ఎర్నాకులం బస్ స్టాండ్ అయితే వచ్చేసాం. ఏంటి బ్రదర్, ఈ వీడియోలో ట్రైన్ లేదా అంటే మున్నార్ కి ట్రైన్ లేదు కదా, అందుకే ట్రైన్ మిస్ అయిపోయింది ఈసారి. అలా ఆటోలో గవర్నమెంట్ బస్ స్టాండ్ కి చేరుకున్నాం. బ్రదర్, ఈసారి ప్రైవేట్ బస్ ఎక్కుదామన్నాడు శివ. ఏ రాయి అయితే ఏంటి శివ, పళ్ళు రాలగొట్టుకోవడానికి ఇద్దరే అని చెప్పేశా. నేను ఈ మాట ఎందుకు అన్నానో కాసేపు ఆగండి, తెలుస్తుంది. అలా మున్నార్ కి వెళ్లే బస్ ఇంకా రాలేదు. సమయం ఉదయం కాబట్టి ఈ లోపు బ్రేక్ఫాస్ట్ చేద్దామని బస్ స్టాండ్ బయట ఉన్న ఒక చిన్న టిఫిన్ బండి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఇడ్లీ అండ్ వడ మాత్రమే ఉన్నాయి. అలా చెరొక ప్లేట్ ఇడ్లీ చెప్పేశాం. ప్లేట్ నిండా సాంబారు, చట్నీ, ఇడ్లీ, ఒక వడ వేసి ఇచ్చారు. పర్లేదు, టేస్ట్ బాగానే ఉంది. అలా మా స్టమక్ ఫిల్ చేసుకుని మళ్ళీ బస్ స్టాండ్ వచ్చేసాం. మేము వచ్చే లోపే మా బస్ రెడీగా ఉంది, డోర్ ఓపెన్ చేసి రండి ఎక్కండి అని. మీకు బోర్డు కనిపిస్తుందా? మున్నార్ అని ఇంగ్లీష్ లో చిన్నగా రాసి ఉంది. ఎందుకైనా మంచిదని మన శివ 1కి 4 సార్లు ఎంక్వైరీ చేశాడు, ఇదే బస్సా కాదా అని. ఎర్నాకులం నుంచి మున్నార్ కి 125 కిలోమీటర్లు, మొత్తం ఘాట్ సెక్షన్. ఒక్కసారి ఇద్దరం ఒకరి మొహం ఒకరి చూసుకున్నాం. శివ, అసలైన సినిమా చూడ్డానికి రెడీగా ఉండు. నార్మల్ రోడ్స్ లోనే F1 రేజ్ చేస్తారు ఈ బస్సు వాళ్ళు, ఇంకా ఘాట్ సెక్షన్ అంటే ఖచ్చితంగా డ్రిఫ్టింగ్ చేస్తారని చెప్పేశా. ఏమో బ్రదర్, మన మొదటి కేరళ ట్రిప్ ఆఖరి ట్రిప్ కాకుండా ఉంటే చాలా అంటున్నాడు ఈ శివ. అదిగో అప్పుడే అలా అన్నామో లేదో మన బస్సు షెడ్ కి అయితే వచ్చేసింది. మున్నార్ కి తీసుకెళ్ళండి అంటే రిపేర్ షెడ్ కి తీసుకొచ్చాడు ఈ డ్రైవర్. మేబీ బ్రేకులు పని చేయట్లేదేమో. ఘాట్ రోడ్ లో బ్రేకులు లేకుంటే ఎలా ఉంటదో ఊహించుకోండి. ఇక్కడ బోర్డు మీద మలయాళంలో ఏదో రాసి ఉంది. అదేంటో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో రాయండి. మన శివ కనుక్కొని వచ్చాడు. బ్రేక్లు కాదంట, హారన్ పని చేయట్లేదంట, అందుకే షెడ్ కి తీసుకొచ్చాడంట. హమ్మయ్య అనుకున్నాం ఇద్దరం. అలా మన బస్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మున్నార్ వైపు స్టార్ట్ అయింది. మీరు ఇది గమనించండి, కేరళలో ఎక్కువ ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. పైన పెంకులతో రూఫ్ ఉంటది, చుట్టూరు కాంపౌండ్ వాలు, లోపల ఖచ్చితంగా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఉంటాయి. చూడ్డానికి చాలా స్టైలిష్ గా కన్స్ట్రక్ట్ చేస్తారు. పెంకు ఇల్లులే కదా అనుకోకండి, వీళ్ళ హౌసెస్ చాలా పాష్ గా ఉంటాయి. ఈసారి మీరు కేరళ వెళ్ళినప్పుడు చూడండి. మనం మున్నార్ చేరుకోవడానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అందుకే ఉదయాన్నే స్టార్ట్ అవ్వడం మంచిది. ఆఫ్టర్నూన్ కల్లా రీచ్ అయిపోతాం లంచ్ టైం కి. అలా అందమైన ప్రకృతి మధ్యలో నుంచి మన బస్ వెళ్తుంది చూడండి. కేరళకి దూరం అవుతున్నాం కొంచెం కొంచెం. ఎందుకంటారా, ఈ మున్నార్ అనేది తమిళనాడు అండ్ కేరళ బార్డర్ లో ఉంటుంది కాబట్టి. మున్నార్ కి వెళ్తే మీకు కేరళలో ఉన్న ఫీల్ అస్సలు ఉండదు. అలా ప్రకృతిని చూస్తూ ఉండగా అద్దిగో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది. ఒక ప్రైవేట్ బస్ ఎదురుగా వచ్చి ఆగింది. ఇద్దరు డ్రైవర్లు తిట్టుకుంటున్నారు మలయాళంలో. నువ్వు జరుగు అంటే నువ్వు జరుగు అని, తగ్గేదే లేదని ఎవరికి వాళ్ళు ఉన్నారు. మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్. బ్రదర్, నేను వెళ్ళి సాల్వ్ చేసి వస్తా అంటున్నాడు మన శివ. మా బస్ డ్రైవర్దే తప్పంట, రాంగ్ సైడ్ ఉన్నది మన బస్ అంట. అయినా సరే ఈగో ఇంపార్టెంట్ కదా, అందుకే మన బస్ డ్రైవర్ భాష లాగా ఫీల్ అయిపోయి బస్ ఆఫ్ చేశాడు. ఇంకా ప్రైవేట్ బస్ డ్రైవరే కొంచెం కూల్ అయ్యి పక్కకు తీశాడు. ఈ విషయంలో ప్రైవేట్ బస్ డ్రైవర్ గ్రేట్, మన డ్రైవర్ వేస్ట్. కరెక్టే కదా, మీరు చెప్పండి. అలా బ్రిడ్జిలు, టర్నింగ్లు దాటుకుంటూ మన బస్ ముందుకు వెళ్తుంది. అప్పుడే ఒక అందమైన జలపాతం కనిపించింది. ఆగడం కుదరదు కదా, సొంత బండి ఉంటే ఆగేవాళ్ళం. సరే, మీరు చూడండి ఈ జలపాతంని. మున్నార్ కి ఇంకొంత టైంలో చేరుకుంటాం. అప్పుడే మనకి టీ ఎస్టేట్స్ కనిపించాయి. ఇంకా టీ ఎస్టేట్స్ వచ్చాయంటే మున్నార్ వచ్చినట్టే కదా. ఎటు చూసినా మొత్తం టీ ఎస్టేట్స్ ఉన్నాయి. కొండపైన రోడ్డుకి ఆ పక్క, రోడ్డుకి ఈ పక్క మొత్తం టీ ఎస్టేట్స్ తో నిండిపోయింది. అందమైన సీనరీలు, ఏ పక్క చూడాలో అర్థం కాకుండా ఉంది. అలా టీ ఎస్టేట్స్ ని చూస్తూ ఉండగా మున్నార్ అయితే చేరుకున్నాం. అలా బస్ దిగగానే చల్లటి గాలి మొహంకి తాకింది. ఆహా, ఇన్ని రోజులు ఈ చల్లదనం ఎక్కడ ఉందా అనుకుంటున్నా. మీకు వీడియోలో ఎండ కనిపిస్తుంది కదా, కానీ అనుకున్నంత ఎండ అయితే లేదు, చల్లగానే ఉంది. ఇది మొత్తం అటవీ ప్రాంతం కాబట్టి గాలి చల్లగా వస్తుంది. అలా ఒక 400 మీటర్లు నడిచి మా హోటల్ చేరుకున్నాం. ఇది చూడండి,
మా రూమ్ బాల్కనీ నుంచి వ్యూ. ఇక్కడ వెరైటీ ఏంటంటే ఫ్యాన్లు లేవు, చిన్న టేబుల్ ఫ్యాన్ ఉంది. అయినా ఇలాంటి ప్లేస్లలో ఏసీ ఫ్యాన్లు ఉన్నా వేస్టే. ఇంకా మధ్యాహ్నం అయింది కదా, బ్రదర్ ఏమైనా తిందామని మన శివ కేకేశాడు. నాకు కూడా అదే కావాలి శివ అని ఫుడ్ వెతుక్కుంటూ వెళ్ళాం. అలా ఒక చిన్న టిఫిన్ సెంటర్ లోకి దూరేశాం. మధ్యాహ్నం టిఫిన్ ఏంటి అంటారా, ఇక్కడ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ట్రై చేద్దామని ఒక ప్లేట్ బనానా బజ్జీ, అలాగే ఒక ప్లేట్ వడ కూడా చెప్పేశాం. బజ్జీలేంటి ఇంత లావుగా ఉన్నాయని వాటిని ఆపరేషన్ చేసి చూస్తున్న లోపల ఏముందా అని. లోపల రా బనానాతో బజ్జీ చేశారు. టేస్ట్ అయితే బాగుంది, వడ టేస్ట్ కూడా బాగుంది. ఇడ్లీ దోశలోకి వేసుకుంటాం కదా, అదే చట్నీతో వీటిని తినేసాం. అలా ఈ మున్నార్లో ఏముంటాయని అటు ఇటు చూస్తూ ముందుకి నడుస్తున్నాం. అప్పుడే ఒక చాక్లెట్ షాప్ చూసాం. వందల చాక్లెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి. హోమ్ మేడ్ అంట, మరి డబ్బాల్లో అమ్మేస్తున్నారు. చిన్న డబ్బా నుంచి పెద్ద డబ్బా వరకు అన్ని సైజుల్లో ఉన్నాయి. ఒక్కో డబ్బా ఒక్కో రేటు. నేను అసలు చాక్లెట్ ఫ్యాన్ కాదు, కానీ మున్నార్ హోమ్ మేడ్ చాక్లెట్ ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని ఒక చిన్న డబ్బా కొనేసా. దాంట్లో 2 రకాల చాక్లెట్స్ ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్ వి. శివకి బాగా నచ్చేసాయి. ఇంకా నేను కూడా ఒకటి తినేసా. బాగున్నాయి, టేస్ట్ సేమ్ చాక్లెట్ లాగానే ఉన్నాయి. చాక్లెట్ లాగా కాకపోతే ఇంకెలా ఉంటాయి అనుకోకండి, హోమ్ మేడ్ కదా, ఏమైనా డిఫరెంట్ ఉంటదేమో అని చెప్పా. అలా ముందుకి రాగానే క్యారెట్లు కనిపించాయి. అప్పుడే తెంపుకొచ్చిన క్యారెట్లు. ఇప్పుడే బజ్జీలు చాక్లెట్లు తిన్నాం కదా, కొంచెం హెల్తీవి తిందామని కొన్ని కొనేసి తినేసాం. ఫ్రెష్ గా ఉన్నాయి, తెలుస్తుంది ఆ ఫ్రెష్నెస్ తింటుంటే. ఇంకా ఈ పల్లీల బండి ఎదురు పడింది. అప్పుడే వేడిగా ఇసుకలో వేయించిన పల్లీలు. మేము తినకుండా ఆగుతామా? ఇంకా 2 పొట్లాలు తీసుకున్నాం. వేడి పల్లీలు. చేతిలో కెమెరా ఉంది కదా, అందుకే ఇలా తినాల్సి వస్తుంది. బాగున్నాయి ఇవి కూడా. ఒక్కసారి ఇటు సైడ్ ఈ బస్సెస్ చూడండి, సూపర్ గా చేశారు స్టిక్కరింగ్. తమిళనాడు బస్సెస్ ఇవి. స్టూడెంట్స్ టూర్ కి వచ్చినట్టున్నారు. బస్సెస్ అయితే సూపర్ గా డిజైన్ చేశారు. కెప్టెన్ అమెరికా, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇలా బాగున్నాయి గ్రాఫిక్స్ తో. మనం కూడా ఇలా చేపించుకుందామా అని అంటున్నాడు శివ. ఒక బస్ కొనేద్దాం అంటుండే ఈసారి. హాహా, ఏమంటారు మీరు, బస్ కొందామా? అలా ఎటు వెళ్లాలో ఏం చూడాలో ఈ మున్నార్లో అర్థం కాక ఎటు రోడ్ కనిపిస్తే అటు నడుస్తున్నాం. అలా ఒక 2 కిలోమీటర్లు నడిచేసరికి బొటానికల్ గార్డెన్ కనిపించింది. పేర్లోనే అర్థమవుతుంది కదా గార్డెన్ అని. ఇంకా లోపల మొక్కలు చెట్లు తప్ప ఏముండవు అనుకొని మేము లోపలికి వెళ్ళలేదు. ఎదురుగా చూడండి ఎన్ని ఉన్నాయో తినడానికి. అలా చూశాక మేము ఆగుతామా? ఇంకా తినేద్దామని ముందుగా స్పైరల్ ఆలూ రోల్ అయితే చెప్పేశాం. ఆమె వేడి నూనెలో ఆ ఆలూని ఫ్రై చేసి దాని మీద మసాలా చల్లి వైట్ సాస్ వేసి ఇచ్చింది. పర్వాలేదు, టేస్ట్ బాగుంది. ఇంకొంచెం స్పైసీ ఉంటే బాగుంటుండే. ఎంతైనా మనం కారం ఎక్కువ తింటాం కదా. అది తినేసి స్వీట్ కార్న్ చెప్పాం. చిన్న గ్లాస్ లో ఇస్తారనుకుంటే ఈ ప్లేట్ నిండా ఇచ్చారు. ఖచ్చితంగా ఇది తినలేమనుకున్నాం ఇద్దరం. అనుకున్నట్టే తినలేకపోయాం. చెరొక 2 స్పూన్లు మాత్రమే తిన్నాం. మరి మా ఫేస్లు చూడగానే ఎందుకు ఎక్కువ ఇచ్చారో అర్థం కాలేదు. శివ అంటుండు, బ్రదర్ మనమైతే 4 రోజుల నుంచి తినకుండా వీళ్ళ దగ్గర వచ్చినట్టు ఉన్నాయా మన ఫేసులు అని. సరేలే శివ, ఏదో ఒకటి అని అదైతే ప్యాక్ చేసుకున్నాం. అలా స్వీట్ కార్న్ ప్యాక్ చేసుకుని దాని తర్వాత ఒక ప్లేట్ పానీపూరి తీసుకున్నాం. 8 పానీపూరి ఇచ్చారు 30 రూపాయలకి. గ్లాస్ లో వాటర్ పోసి ప్లేట్ లో పానీపూరీలు ఇచ్చారు. మనమే వాటర్ పోసుకొని తినాలి. ఫోర్ట్ కొచ్చి దగ్గర తిన్నాం, గుర్తుందా మీకు? సేమ్ టేస్ట్ ఉంది ఇక్కడ కూడా. స్పైసీగా బాగున్నాయి. అలా తినాలి అనిపించినవి తినేసి మా రూమ్ కి వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. నైట్ అయింది కదా, ఇంకా మళ్ళీ స్టమక్ బెల్ కొడుతుంది. ఎస్, డిన్నర్ టైం కదా. మళ్ళీ ఫుడ్ వెతుక్కుంటూ వచ్చేసాం. ఇక్కడ బస్ స్టాండ్ పక్కనే ఓపెన్ ప్లేస్ లో వేడిగా ఫుడ్ అమ్ముతున్నారు. కేరళలో ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేయాలి కదా, అందుకే చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాం. ఒక 10 నిమిషాల తర్వాత వేడి చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చి మా ముందు పెట్టారు. చూడటానికి కలర్ఫుల్ గా ఉంది కదా, మరి ఒక పట్టు పడదామా? లెట్స్ స్టార్ట్ అని నేను శివ తినేసాం. సప్పగా ఉంది, ఉప్పు లేదు, కారం లేదు. ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాం. ఏదో అలా ఉంది టేస్ట్. ఈ రైస్ అయితే సాధ్య రైస్ కాదు, నార్మల్ గా మన దగ్గర చేస్తారు కదా అదే రైస్ అన్నమాట. ఇంకా పక్క స్టాల్ కి వెళ్ళాం. చాలా నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. నాన్ వెజ్ తిందామా అని మా మైండ్ ఆలోచిస్తున్న టైంలో దోశ ఆర్డర్ ఇచ్చేసాం. వీటిని కళ్ళు దోశ అంటారంట, శివ చెప్పాడు. ప్లేట్ కి 3 ఇచ్చారు. ఇంకా లేట్ ఎందుకు, చట్నీ వేసుకొని అలా దోశని చట్నీలో ముంచుకొని ఇద్దరం తినేసాం. ఏంటి శివ, మనం అసలు ఈ
మున్నార్కి దేనికి వచ్చాం, మనం ఏం చేస్తున్నామని శివకి చెప్తున్నా. పర్లేదు బ్రదర్, ప్లేసెస్ అందరూ చూపించేవే కదా, ఇక్కడ ఏమేం ఫుడ్ దొరుకుతాయో ఎవరికి తెలీదు, సో ఈ వీడియో చూసి తెలుసుకుంటారు, మన సబ్స్క్రైబర్స్ కి యూజ్ అవుతుంది కదా అని చెప్పాడు. అవును శివ, నువ్వు చెప్పింది కరెక్టే. ముందు స్టమక్ ని సాటిస్ఫై చేస్తే ఆ తర్వాత ఆటోమేటిక్ గా సోల్, అదేనండి ఆత్మ కూడా సాటిస్ఫై అవుతుంది అనుకొని ఈ వీడియో కాస్త ఫుడ్ వ్లాగ్ గా మారిపోయింది. మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటా. ఈసారి మున్నార్ వస్తే మమ్మల్ని గుర్తు తెచ్చుకోండి ఎలా తినాలో. ఇప్పటికే లేట్ అయిపోయింది, మరో కొత్త జర్నీతో మీ ముందుంటా. మీరు నా ఛానల్ అలా నాతోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తినడానికి వెళ్దామా? వద్దులే, రేపు ఆలోచిద్దాం ఫుడ్ గురించి. ఉంటా మరి. నేను మీ హరీష్ ఫ్రమ్ మున్నార్. బాయ్.